ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈ రోజు మనం రివ్యూ అవబోయే మూవీ దురంధర్, స్టారింగ్ రణ్వీర్ సింగ్ యాజ్ మెయిన్ లీడ్, డైరెక్టెడ్ బై ఆదిత్య ధర్. రణ్వీర్ సింగ్ యాజ్ మెయిన్ లీడ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఎస్పెషల్లీ ఈ మూవీలో కాస్టింగ్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఉన్నారు. సో రణ్వీర్ సింగ్ ఒక్కడే ఇందులో హీరో అని చెప్పడానికి లేదు. ఇందులో కాస్టింగ్ చూసుంటే మనం మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ ఎవరికి వాళ్ళు ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్. ఈ మూవీ బేసిక్గా అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ మూవీకి అంత హైప్ రావడానికి మేజర్ కారణం ఈ కాస్టింగ్. ఆ తర్వాత టీజర్ వచ్చింది, ట్రైలర్ వచ్చింది, హైప్ని ఇంకా పెంచినాయి ఆబ్వియస్గా. ఈ మూవీ స్టోరీ లైన్ మనకు ఇదివరకు చూసిన చాలా వరకు ఒక ప్యాట్రియాటిక్ మూవీస్లో ఉన్న చూసిన స్టోరీ లైనే. ఏంటంటే ఒక ఇండియన్ సోల్జర్ మనకి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఎలా ఇన్ఫిల్ట్రేట్ అయ్యాడో, అక్కడ తను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, అక్కడి నుంచి మనకి ఎలా ఇంటెల్స్ ఇస్తున్నాడు అన్నది స్టోరీ. బట్ వాట్ మేక్ దిస్ మూవీ యూనిక్ ఏంటంటే పర్ఫార్మెన్సెస్. ఎవరికి వాళ్ళు ఇచ్చి పడేశారు. ఆబ్వియస్లీ రణ్వీర్ సింగ్ అండ్ హీజ్ అన్ ఎక్సెప్షనల్ పర్ఫార్మర్. అంటే అవుట్ ఆఫ్ మూవీస్ ఎలా ఉంటాడు అన్నది మనకి పక్కన పెట్టేస్తే, మూవీస్లో పర్ఫార్మెన్సెస్ వైజ్ హీజ్ అన్ ఎక్సెప్షనల్ పర్ఫార్మర్. ఇందులో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ మూవీలో రణ్వీర్ సింగ్ తర్వాత యాక్చువల్లీ రణ్వీర్ సింగ్కి దెబ్బ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎవరంటే అక్షయ్ ఖన్నా. ఈ అక్షయ్ ఖన్నా ఈ మూవీకి చెప్పాలంటే మెయిన్ విలన్ అని చెప్పొచ్చు. అక్షయ్ ఖన్నా నాకు పర్ఫార్మెన్స్ ఏదో గొడ్డలు చింపేసుకున్న పర్ఫార్మెన్స్ కాదు. అక్షయ్ ఖన్నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే సటిల్ యాక్టింగ్ ఉంటుంది. ఆ యాక్టింగ్ మధ్యనిచ్చే పాజెస్ అయితేనేంటి, కెమెరాని చూసే విధానం అయితేనేంటి, అది చాలా బాగుంటుంది. ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ ఇందులో చేసిన రెహమాన్ డకాయత్ అనే క్యారెక్టర్కి చాలా బాగా సూట్ అయింది. ఇందులో ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అక్షయ్ ఖన్నా. అక్షయ్ ఖన్నా తర్వాత సంజయ్ దత్. సంజయ్ దత్ ఇందులో ఎస్పి చౌదరి అస్లం అనే క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్ నేను ఒరిజినల్ డాక్యుమెంటరీ చూశాను. ఆయన ఏంటంటే పాకిస్తాన్లో ఒక పోలీస్ ఆఫీసర్. అక్కడ పాకిస్తాన్లో ఉన్న అండర్ గ్రౌండ్ మాఫియాని ఎరాడికేట్ చేసిన ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా చాలా ఫేమస్ ఎస్పి చౌదరి అస్లం అన్నది. ఆయన్ని పాకిస్తాన్ మిలిటెంట్సే పాకిస్తాన్ పోలీస్ ఆఫీసర్ని బాంబ్ బ్లాస్ట్లో చంపేశారు. అంటే అతను అంత బీభత్సంగా ఎరాడికేట్ చేశాడు అక్కడ మాఫియాని. ఆ క్యారెక్టర్ని సంజయ్ దత్ ప్లే చేశారు ఇందులో. ఎస్పి చౌదరి అస్లం అన్న క్యారెక్టర్ ఇందులో సంజయ్ దత్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనకి కొద్దిగా క్యారెక్టర్ వచ్చి కొంచెం క్వర్కీగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం రూత్లెస్ అండ్ హెరోయిక్గా ఉంటుంది. సంజయ్ దత్ క్యారెక్టర్ కూడా చాలా బాగా రాసుకున్నారు. లిమిటెడ్ రన్ టైం ఉంటుంది సంజయ్ దత్కి చెప్పాలంటే. యాక్చువల్లీ ఇందులో ఉన్న ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ అందరిలోకి కాస్టింగ్ బాగా వచ్చింది ఎవరికి అంటే రణ్వీర్ సింగ్ అండ్ రన్ టైం బాగా వచ్చింది ఎవరికంటే రణ్వీర్ సింగ్ అండ్ అక్షయ్ ఖన్నా. మిగిలిన వాళ్ళలో నేను ఆర్డర్ వేసి చెప్తాను రన్ టైం ప్రకారం. నెక్స్ట్ సంజయ్ దత్కి కొద్దిగా బాగానే వచ్చింది. నెక్స్ట్ వచ్చేది అర్జున్ రాంపాల్ ఇందులో ఐఎస్ఐ మిలిటెంట్ హెడ్ కింద ప్లే చేశారు. ఆయన ఈ మూవీలో చాలా లిమిటెడ్ రోల్. నెక్స్ట్ అర్జున్ రాంపాల్ తర్వాత మాధవన్. ఈ మూవీ స్టార్టింగే మాధవన్తో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక 5 to 10 minutes ఉంటారు. ఆ తర్వాత ఇంకొక 5 minutes ఉంటారు. ఓవరాల్ రన్ టైం 10 to 15 minutes. ఆయన ఇందులో అజిత్ దోవల్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఆ ఉన్న కాసేపట్లో కూడా మాధవన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అంటే ఈ మూవీ విషయానికి వస్తే బేసిక్గా దెర్ ఆర్ ఫ్యూ మూవీస్ ఎక్కడ మనం పెట్టిన ప్రతి పైసా మనకు వసూలైందన్న ఫీలింగ్ తెస్తుంది. దురంధర్ ఈస్ వన్ అమాంగ్ దెమ్. మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే ఇది మేజర్ మోహిత్ చౌహాన్ యొక్క బయోపిక్ అని చెప్తున్నారు. బట్ ఫ్యూ డేస్ బ్యాక్, ఒక 10 days బ్యాక్ డైరెక్షన్ టీం దాన్ని క్లారిఫై చేసింది, ఇది బయోపిక్ కాదు, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ట్రూ ఈవెంట్స్ని తీసుకుని దాన్ని ఎంతవరకు ఫిక్షనలైజ్ చేయాలి, అందులో ఎంత డ్రామా ఇన్కార్పొరేట్ చేయాలన్నది చాలా బాగా చేశారు. బేసిక్గా రన్ టైం వచ్చి ఈ మూవీకి 3 hours 30 minutes. మనకు ఆ ఇంటర్వెల్తో కలిపి 3 hours 45 minutes అవుతుంది. బట్ మనకి అంత రన్ టైం ఉన్నప్పుడు ఎక్కడ కొద్దిగా బోర్ కొట్టినా దాని ఇంపాక్ట్ మూవీ మొత్తం మీద పడుతుంది. ఈ మూవీలో ఉన్న బ్యూటీ ఏంటంటే మనకి త్రూ అవుట్ స్టార్టింగ్ దగ్గర నుంచి త్రూ అవుట్ క్లైమాక్స్ వరకు మనకి ఎక్కడ బోర్ అన్నది కొట్టదు. చాలా ఎంగేజింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. అండ్ ఎక్కడ మనకి అన్వాంటెడ్ సీన్స్ అయితే ఏమి ఉండవు. సాంగ్స్ కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటాయి, కానీ ఎస్పెషల్లీ సినిమా స్టోరీ జరుగుతుంటే మధ్యలో సాంగ్స్ రావడం అలా ఎక్కడ ఉండదు. అండ్ ఈ మూవీలో చాలా మన ఇండియాలో జరిగిన చాలా రియల్ ఇన్సిడెంట్స్ని ఇన్కార్పొరేట్ చేశారు. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ కాంధార్ హైజాక్ దగ్గర నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది, హైజాక్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పార్లమెంట్ మీద జరిగే అటాక్ అయితేనేంటి, ఆ తర్వాత 9/11 అటాక్ అయితేనేంటి, ఇవన్నిటిని ఈ మూవీలో చాలా నీట్గా ఇన్కార్పొరేట్ చేశారు. అండ్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ అటాక్ జరుగుతుంటే మనకు అక్కడ రియల్ ఫుటేజ్ చూపిస్తారు, సో దట్ మనం ఇంకా బాగా కనెక్ట్ అవుతాం. అండ్ 9/11 అటాక్ జరిగేటప్పుడు మనకి
అటాక్ జరిగేటప్పుడు టెర్రరిస్టులు వాళ్ళ లీడర్స్ తోటి ఏం మాట్లాడారు, ఆ రికార్డింగ్, ఒరిజినల్ రికార్డింగ్ మనకు చూపిస్తారు, మనకు వినిపిస్తారు. అది కూడా చాలా బాగా చేశారనిపించింది. అంటే మనం ఈవెన్ మోర్ ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతాం. మూవీలో చాలా సీన్స్, విజువల్ సీన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ బాబు బాబు టకాయిట్ అనుకుంటా, ఐ మీన్ అక్షయ్ ఖన్నా వాళ్ళ బ్రదర్ అసాసినేషన్ సీన్ ఉంటుంది అక్కడ. అక్షయ్ ఖన్నా సీన్ అది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సంజయ్ దత్ ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ రెహమాన్ డకాయిట్ అసాసినేషన్ సీన్ ఉంటుంది అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి, అది కూడా చాలా బాగుంటుంది. మూవీ ఇంకొక మేజర్ ప్లస్ ఏంటంటే సాంగ్స్. మనకి సాంగ్స్ అన్నీ బ్యాక్గ్రౌండ్లోనే ప్లే అవుతుంటాయి, కానీ అన్నీ నేను బేసిక్గా ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే ఇందులో 3 సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. మూవీ చూసాక కూడా ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. మూవీలో సాంగ్స్ ఎక్కడ మనకి స్పీడ్ బ్రేకర్స్లో అనిపించవు, ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంటాయి కూడా. ఈ మూవీ డైరెక్టర్ ఇంతకు ముందు తీసిన ప్రీవియస్ మూవీ ఏంటంటే ఊరి సర్జికల్ స్ట్రైక్. ఆ తర్వాత అది ఎప్పుడు వచ్చింది, ఆల్మోస్ట్ అరౌండ్ 2017 ఆర్ 18లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మూవీస్ తీయలేదు. తను ప్రొడ్యూస్ చేశాడు కానీ డైరెక్ట్ చేయలేదు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు హోంవర్క్ చేసే ఈ మూవీ ఏదైతే తీసాడో ఇది టూ గుడ్ ఉంది. మూవీకి ఏదైనా చిన్న మైనస్ ఉంది ఏంటంటే దీనికి కూడా సెకండ్ పార్ట్ ఉంది. ఐ మీన్ స్టోరీ ఎక్కడితో కంక్లూడ్ అవ్వదు, సెకండ్ పార్ట్ ఉంది, టు బీ కంటిన్యూడ్ అని పడుతుంది. మీరు ట్రైలర్లో చూసిన చాలా షార్ట్స్ ఇందులో ఉండవు, ప్రాబబ్లీ అవి సెకండ్ పార్ట్లో అయితే ఉంటాయి. అది ఏదో పెట్టాలని కాదు, బేసిక్గా ఒక ఫస్ట్ పార్టే మనకు ఆల్మోస్ట్ 3 hours 30 minutes అయిపోయింది. ఇంకా అలా అయితే ఇంకా మనకు ఆబ్వియస్లీ అది ల్యాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో వాళ్ళు సెకండ్ పార్ట్కి వెళ్ళారు. కొంచెం డిసప్పాయింటెడ్ అనిపించింది కానీ బట్ ఇట్ ఈస్ మచ్ నీడెడ్. దీన్ని మిగిలిన స్టోరీని ఇందులో ఇన్కార్పొరేట్ చేయడం అవ్వదు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా మీకు, అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇందులో బేసిక్గా అది మనకి ఇంకా పూర్తిగా స్టార్ట్ కూడా అవ్వదు. అదంతా స్టార్ట్ అయ్యి దానికి ఒక కంక్లూజన్ అవ్వాలంటే డెఫినెట్లీ సెకండ్ పార్ట్ ఈజ్ నీడెడ్. ఓవరాల్గా మీకు ఊరి సర్జికల్ స్ట్రైక్ నచ్చినట్లయితే ఇది దానికి 2 times or 3 times బాగుంది మూవీ. ఓవరాల్గా మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 4 out of 5.